ఈరోజు నీ లేమిని, నీ అవమానాన్ని, నీ కొరతని, నీ కొదువని, నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది. నవ్వని, చూడని. కొంతమంది అయ్యో పాపం అంటుంటే, కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే, రెండు నడవని 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 నడవని. నువ్వైతే ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే వైపు చూస్తావు? నువ్వైతే ఆయన వైపు చూడు. ఈ సన్నివేశాలు జరగాలి, అంతే. జరగని. నవ్వేవాళ్ళు నవ్వాలా? నవ్వని అండి. కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడవద్దు, అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు. వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా? సంతోషించు. దేవునికి స్తోత్రం. రైట్, వెరీ గుడ్. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకు? నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది? ఖాళీ కావాల్సి ఉంది. దేవునికి మహిమ. ఏం కావాలి ముందు? ఖాళీ. పూర్తిగా ఖాళీ, ఏం లేదు ఇక. కొంతమంది పరిస్థితి అంతే ఉంది. ఏముందన్నా ఏం లేదు, మొత్తం ఖాళీ. టోటల్ లైఫే కొలాప్స్, జీవితమే ఖాళీ అయిపోయింది. ఆర్థిక స్థితే కాదన్నా, అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను. డోంట్ వరీ, అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని. నీ ఆర్థిక స్థితే కాదండి, ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది. అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు. వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి. నీ జ్ఞానం, నీ తెలివితేటలో, నీ పాండిత్యం, నీ పనితనం, టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే. చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో. ఇది నిజం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, ఆయన రెక్కల కిందికి వచ్చావు, ఆయన చేత ఏర్పరచబడ్డావు, ఆయన ద్వారా విమోచించబడ్డావు. నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో. కన్ఫర్మ్. మరి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు, ఆయన శక్తితో కావాలి. నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు. మోషేని చూడండి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడంట. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట యందు నేర్పరితనం కలిగి ఉన్నాడట. అన్నిట్లో పనోడు. 40 ఏళ్ళు. అప్పట్లో 40 ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట. మనిషి మామూలుగా లేడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట. అయితే అదంతా మోషే స్వంత శక్తి, సొంత జ్ఞానం, ఐగుప్తు జ్ఞానం. మోషే నింపుకున్నది ఏ జ్ఞానం అండి? ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం. ఐగుప్తు దేంతో పోల్చబడింది? లోకంతో పోల్చబడింది. మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది, పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది. ఎప్పుడు? మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు. చూడండి, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట యందు మంచి నేర్పరట. మరి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా? ఆ విద్యలు, ఆ జ్ఞానం, ఆ పనితనం కొంప ముంచింది. ఏం చేసిందో తెలుసా? ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుకలో బూడ్చిపెట్టాడు. అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు?
ఒక్కొక్కరిని చంపడానికి ఎంచుకున్నాడు. అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని, అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ 1లో ఉంది అది. మరి ఒక్కొక్కడిని అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు? ఒక్కసారి ఊహించండి, ఎంతమందిని చంపగలడు? కష్టం. హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు, విషయం బయటికి పొక్కింది, ఇక మోషేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో ఇది మోషే జ్ఞానం, ఐగుప్తులో సంపాదించిన మోషే జ్ఞానం అది. మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి? దేవుడు ఆలోచించాడు, రైట్, మోషే మంచి కసుబుసులు ఆడుతున్నాడు కుర్రోడు, కోటు పొడుస్తాను, వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు. అర్జెంటుగా మోషేని ఇక్కడి నుంచి పక్కగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈ 40 సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోషేని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి. స్తోత్రం, చెప్పు గట్టిగా. మనలో కూడా మనం క్రీస్తులోకి రాక మునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని. అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు, పెందలాడు ఒక దారి అయిపోతాం. ఇప్పుడు మనం బాగుపడాలన్నా, 10 మందిని బాగు చేయాలన్నా మనకి లోక జ్ఞానం పనికి రాదు, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కావాలంటే ఏం, మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి? ఖాళీ అయిపోవాలి. 40 ఏళ్ళు మోషే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిద్యాను దేశంలో 40 ఏళ్ళు పట్టింది దేవుడికి. క్లియర్గా ఉంది చూడండి సంఖ్య. 40 ఏళ్ళు మోషే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి అక్కడ 40 ఏళ్ళు ఉంచాడు. మొత్తం 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 80 ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు. అంతకుముందేమో దేవుడు పిలవకముందే వచ్చి ఇశ్రాయేలును రక్షించడానికి ట్రై చేశాడు. అంతకుముందు దేవుడు పిలవకముందే దూకాడు రంగంలోకి, అవునా? ఇప్పుడేమో అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలిస్తే కూడా రానంటున్నాడు. ఒకటికి 4 సార్లు అడ్డం చెబుతాడు, ప్రభువా నేను పనికిరాను తండ్రి అంటాడు. నాకు కూడా తెలుసా సంగతి, నేను నా శక్తిని ఇస్తలేదా అంటాడు. ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని తండ్రి. నరుడికి నోరిచ్చింది ఎవరు? నేనే. నీకెందుకు? నీ అన్న ఆయన అహరోను లేడా? అహరోని నీకు తోడుగా ఇస్తాను, నీకు మాట్లాడాల్సింది ఆయన చెప్పు. ఆయన చెబుతాడు, రా అంటాడు. నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరని అడుగుతారు, ప్రభువా నీ పేరేంది? నా పేరా? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు. ఇదంతా ఎందుకు ప్రభువా? నువ్వు పంపదలిచిన వాడే పంపు. ఓయ్ నేను పిచ్చి పిచ్చిగుందా? ఎన్నిసార్లు అడ్డు చెబుతావు, నడో అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు. ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోషే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడంటే ఎలా తయారైపోయాడు చూడండి. ఖాళీ ఖాళీ. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి. ఎట్లా? నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే. వట్టి పాత్ర అంటే ఏంటి? వట్టి పాత్ర అంటే ఖాళీ పాత్ర. దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడల, నా ఎడల, మన ఎడల జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు. అదంతా ఖాళీ చేయాలి. అందుకే మన తెలివితేటలు ఎంత తెలివితేటలో, మనం ఎంత సోదోళ్ళమో, మనం ఎంత మందారాలమో. అర్థమైందా? జప అంటే మందారం,
మనమంతా చెప్పాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. అర్థమయ్యేటట్టు చేస్తాడండి, మన చేత అనిపిస్తాడు. ప్రభువా ఏదో అనుకున్నాను కానీ ఏం లేదు ఎడా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు. ఆ తర్వాత నింపుతాడు ఆయన తన మహిమతో. ఎందుకు అంటే నంబర్ 1 దేవునికి మహిమ రావాలి. నంబర్ 2 నీ ఎడల దేవుడు జరిగించిన కార్యాన్ని చూసి అనేకులు విశ్వసించాలి. ఈ 2 కార్యాలు జరగాలంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ముందు ఖాళీ చేయాలి. ఎంత ఖాళీ అయిపోతామో అంత నింపుకుంటాడు ఆయన మహిమని. అంతే. అవునండి. ఆయిల్ అన్నిటిలోకి ఖరీదు గల ఆయిల్ ఏది? ఆయిల్స్ అన్నిటిలోకి ఖరీదు గల ఆయిల్ అండి ఆలివ్ ఆయిలా? ఖరీదు గల ఆయిల్. ఖరీదు ఎక్కువేనా? సరే, ఆలివ్ ఆయిలే అనుకుందామండి. దీని నిండా ఈ నీళ్లుండి కొంచెం ఖాళీ ఉండి ఇందులో ఆలివ్ ఆయిల్ పోస్తే ఇందులో ఈ కొంచెం భాగమేగా అది పట్టేది. ఇదే ఇంకా నీళ్లు పోయి ఇదిగో ఇంత మాత్రం ఖాళీ ఉంటే ఈ కొంచెమే కదా మనం ఆయిల్ పోస్తే నిండేది అంతవరకే కదా. అంతేనా? ఇంకేమన్నా ఎక్కువ ఉంటుందా? పట్టిద్దా? ఇది మొత్తం ఆలివ్ ఆయిల్తో నింపాలంటే చాలామంది ఇలా నింపుకొని చెత్తంతటి నింపుకొని ఇట్టొచ్చి దేవుని ముందుకు, ప్రభువా కొమ్మరించు నాయన, దిమ్మరించు, నింపు నాయన, నింపు అంటుంటారు. స్తోత్రం. ఆయన అంటాడు, ఆడ ఖాళీ ఏదిరా, ఆడ ఖాళీ ఏది? పనికి మళ్ళీ చెత్తతో ఫుల్గా నింపుకొని కొద్ది గొప్ప ఖాళీ పెట్టి నింపు తండ్రి, నిలువెల్లా నింపు తండ్రి, ఖాళీ ఆడుందిరా అంటాడు. ఒకవేళ నిలువెల్లా నింపాలంటే ముందు ఏం జరగాలండి? ఇదిగో మొత్తము ఖాళీ చేయబడాలి. మొత్తం ఖాళీ అయిపోయింది అనుకో, ఇక ఇలా రావాలా, అయిపోయింది తండ్రి, ఇక మన సొంత తెలివితేటలు లేవు, తెలివితేటలు, జ్ఞానం, ఇతరుల సలహాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒట్టి పాత్రగా అయిపోయా తండ్రి, ఖాళీ పాత్రను అయిపోయాను తండ్రి. ఆర్థికంగానే కాదు, జ్ఞాన విషయంలో, జీవితం విషయంలో టోటల్ బ్రతుకంతా ఖాళీ అయిపోయింది దేవా, ఒట్టి పాత్రగా అయిపోయాను తండ్రి, నీకు స్తోత్రం అని నువ్వు దేవుని ముందుకు వస్తే అప్పుడు నింపుతాడు నిన్ను. ఇక మొత్తం ఆలివ్ ఆయిలే, ఇక మొత్తం దేవుని మహిమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మొత్తం దేవుని శక్తితో, దేవుని ప్రభావంతో, దేవుని జ్ఞానంతో నింపబడినట్లు మొట్టమొదట మనం కలిగి ఉన్నది ఏం కావాల్సి ఉంది? ఆ ఖాళీ చేసే ప్రక్రియ మనకు అర్థం కాదు. కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ఒకప్పుడు బాగానే తెచ్చాగా తండ్రి, ఏంది నాయన నా బతికి ఎట్టయిపోతుంది, ఏం తండ్రి అసలు ఎందుకు చేస్తున్నావు నాయన, నువ్వు రచ్చిస్తావంటే మేము పగబట్టావా ఏంది నాయన, నన్నేంది ప్రభు ఇట్ట చేస్తున్నావు అని కూర్చొని మొత్తుకుంటూ ఉంటారు జనం. అది గొడవ. ఆయన అంటాడు, ఆయన ఏం మాట్లాడు, ముందు ఆయన ఖాళీ చేసే పనిలో ఉంటాడు. ఈ ఖాళీ చేస్తుంటే కుయ్యో మర్రో. ఎందుకు చేశాడు ఖాళీ? ఏం ఆశించి చేశాడు అంటే, నిన్ను ఆయన తన మహిమతో నింపాలనుకున్నాడు, నిన్ను మహిమపరచాలనుకున్నాడు, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడు ఒకడు బతికుంటాం అవసరం అంటావా? నాకై నేను పోతే నరకానికి పోతాను, ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా, నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా. నన్ను చంపు నాయనా, నా ప్రాణం తీసుకో, నా వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా. ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక, ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ తమ్ముడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నిజమైన దేవుడిని నమ్ముకున్నావు సోదరి, భయపడవద్దు, కృంగిపోవద్దు.
ఏ అవమానం వస్తుంది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నీలో ఇంకా ఏముంది? అహం ఉంది. ఆ అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అహం విరిగిపోయిందనుకో, అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు. అర్థమైందో లేదో, మరి అర్థమైందో లేదో. ఏదైనా మనకి ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు, ఆ స్పందనలు మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి. అవతలి వాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో, మనలో అహం విరిగిపోయినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అహం మనలో సజీవంగా ఉందనుకో, ఎవరు ఇంత మాట అన్నా సరే విలవిలలాడిపోతాం. కూడు తినం, నీళ్లు తాగం. ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు, ఫలానోడు ఇలా అన్నాడు. ఎవరి నాయన వాడి సౌండ్ చూడు ఎట్ట కొడుతుంది ఇక్కడికి. దేవునికి స్తోత్రం. పిల్లలు బెస్ట్ స్పీకర్లు అండి. ఎక్కడొచ్చాగాం, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, నన్ను అంటాడా, నన్ను అంటాడు అంటే ఏముంది ఇక్కడ? ఏముంది? యా, అది విరిగిపోయినోడు పట్టించుకుంటాడా? దావీదుని తిడుతున్నాడు షిమి. ఛీ, దుర్మార్గుడా, దుర్మార్గుడా, తగిన శాస్తి జరిగింది నీకు. సౌలు రాజుకు నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు న్యాయం జరిగింది. ఎవరికి దుర్మార్గం చేశారు? సౌలు దావీదుకు దుర్మార్గం చేశాడా, దావీదు సౌలుకు దుర్మార్గం చేశాడా? నిజం మనకు తెలుసు, చెప్పండి. సౌలే దావీదుకి ఇస్తానన్న వాగ్దానాలు ఇవ్వకుండా దుర్మార్గం చేశాడు. కానీ ఈడొచ్చి అంటాడు, దావీదు కష్టాలు రావటం చూసి ఎవరు? ఈ షిమీగాడు. ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకు కూడా. హలో, ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకి. మనం బాగున్నప్పుడు మేము గుటకలు మింగుతూ ఉంటారు. మన బాధల్లోకి వచ్చామనుకో అప్పుడు వేస్తారు కాట్లు. మనం ఇబ్బందులు పాలవుతాం చూడు, అప్పుడు వేస్తుంటారు కాట్లు. అర్థమైందా? దావీదు అహంకారి కాదు, అహం విరిగినోడు దావీదు. ఛీ పో అని దావీదు మీద రాళ్ళు రువి దుమ్మెత్తిపోసి శాపాలు పెట్టి తిడతంటే యోవాబు, అబీషై ఇద్దరు దావీదు దగ్గరికి పోయి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన షిమిగాడు అనేసి మాట్లాడంటే, నువ్వు పడటానికి నీకు మనసు ఉందేవి కానీ మా వల్ల కావట్లా, నువ్వు అనో చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను. వెంటనే దావీదు ఏమన్నాడు? ఇందాకటి నుంచి అదే చూస్తున్నాను రా, ఎవడు స్పందించట్లేదేందని. ఇప్పుడు స్పందించారు, ఇంకా నన్ను అడుగుతారేంట్రా? పోయి వాడిని చిక్కించుకొని కొట్టేనాడు తల అన్లా. సెరూయా కుమారులారా, నా సోదరి సంతానమా, నాతో మీకెందుకు, వానితో మీకెందుకురా? వానిని శపింపనీయుడి, వాడిని అననీయండ్రా, వాడిని అవమానపరచనీయండ్రా. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇవ్వని ఎడలా నన్ను శపించి వాడు బతుకుతాడ్రా? నా దేవుడు బతకనిస్తాడ్రా వాడిని? ఈరోజు వాడు అన్నేసి మాటలంటే నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే తప్పు వాడిది కాదు, ఆయనది కాదురా. నేను మంచోడిని కాదు, నేను దుర్మార్గునిరా, నేను పాపిని. నాకు ఇది న్యాయమే, ఎందుకంటే నేను ఆయన గాయపరిచా, ఆయనకి నచ్చని పని చేశాను. నేను ఒక నిరపరాధిని చంపి, ఒక నిరపరాధి హత్యా నేరాన్ని మూటగట్టుకున్న దుర్మార్గుండ్రా నేను. వాక్యం తెలియనోడిని కాదు, ధర్మశాస్త్రం ఎరగనోడిని కాదు. నాకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. దీవారాత్రాలు చదివినోడిని చదవండర్రా అని మీలాంటి వాళ్ళకి బోధించినోడిని. కానీ నేను ఇలాంటి కార్యం చేశాను. ఒక నిరపరాధి రక్తాన్ని మూటగట్టుకున్నాను రా నేను. దావీదు హృదయ బాధ అది. నాకు దేవుడు తగిన శాస్త్ర చేశాడు రా, నాకు ఇది న్యాయమే. తిట్టనియండ్రా, తిట్టనియండ్రా, శపించనియండ్రా. దేవుడు సెలవియ్యకుండా ఎవడ్రా నన్నని బతికేది? ఒక రాత్రి తెల్లవారేసరికి తెచ్చాడు కదరా నాబాలు.
నేను దావీదుకు సాయం చేయనట్లు దావీదు ఎవడు అన్నందుకు చచ్చిపోయాడు కదరా. ఒక్కరోజు రాత్రి తెల్లవారేసరికి మొత్తాడు కదరా నా దేవుడు నన్ను ఎవడు అన్నందుకు. మరి వీడు ఇన్నేసి మాట్లాడంటే బతికున్నాడంటే కారణం ఆయనే సెలవిచ్చాడు రా దావీదును శపించమని. ఎందుకు? దావీదు మంచోడు కాదు. ఒరే మీ రాజు మంచోడు కాదురా, మీ రాజు మంచోడు కాదు, తిట్టని అంటరా. అహం విరిగిపోయింది. ఇప్పుడు ఆ అవమానాలు ఆ దూషణలు కూడా దావీదుని గాయపరచట్లేదు కదా, అది న్యాయమే అనిపిస్తున్నాయి. చివర్లో అంటాడు, వాడు తిడతా ఉంటే, వాడు అట్ట శాపాలు పెడతా ఉంటే నా మీద నా దేవుడికి కోపం పోయి మళ్ళా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉందిరా, మళ్ళా దయగలిగే ఛాన్స్ ఉందిరా. వాడిని తిట్టనియండ్రా, వాళ్ళని అవమానపరచనియండ్రా. వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను, తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా, ద్వేషిస్తా, చండాలంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిద్దో తెలుసా? మళ్ళా తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడ్రా. నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని తిట్టనియండి, తిట్టే వాళ్ళని తిట్టనియండి, ప్రచారం చేసుకునే వాళ్ళని చేసుకొనియండి, దూషించే వాళ్ళని దూషించనియండి. నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి అహం నొచ్చుకోవట్లా. నా అహం విరిగిపోయింది. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. మీరెందుకురా నాకు వచ్చే ధన్యత పోగొడతారు? వాడు ఫ్రీగా తిట్టి పెడుతుంటే నన్ను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? అవతలి వాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం. అహం విరిగితే మనలో స్పందన ఉండదు. ఓకే దేవా, న్యాయమే, వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే, అన్నాడంటే న్యాయమే, యోగ్యురాలనే అన్నీ అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన. పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు. అయిపోయిందిరా, అన్నీ విరిగిపోయినాయి, వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ, తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఎడల గొప్ప కార్యములు జరిగించి ఆయన మహిమ పొందినట్లు, మన దీన స్థితిని తిరిగి నార్మల్ స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు చూచిన వారు విశ్వసించినట్లు ఖాళీ చేయాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఖాళీ చేస్తుంటే అల్లాడిపోతారే, సణుక్కొని కొనుక్కొని సావో బతుకో అనుకుంటారే, సావన్న రావట్లేదు అనుకుంటారే. వద్దు, ఖాళీ చేయనియండి దేవుడిని. దేవా నీ దాసురాలనయ్యా, నీ దాసుడినయ్యా, కానీ అయ్యా నీవు నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి. తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి. జరగాల లేదా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది? ఇప్పుడు నిన్ను నేల మట్టుకు తగ్గించినాడు అక్కడే కూర్చోబెడతాడా, లేవనెత్తుతాడా? పంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుండి? నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు, అక్కడి నుండి లేవనెత్తువాడు. అక్కడ కూర్చోబెట్టడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు, లేవనెత్తి స్థిరపరుస్తాడు. మనల్ని అలా దీనస్థితికి తీసుకెళ్ళకపోతే ఎందుకు అలా తీసుకొస్తాడో చెబుతాను. లోకపు చెత్తతో నిండి ఉన్నాం. నేను బ్లంట్ భాషలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మిడిమాలం, నడమంత్రం అని ఉంటాయే, అవి బాగా నెత్తినండి ఎక్కువ ఉంటాయి తమ్ముడు, మనకు బాగా ఎక్కువ ఉంటాయి, నా క్షణానికి అంటుంటాయి. అవి మనకి ఈ అనుభవాలు చూపించకుండా అలాగ పైకి ఎత్తేసాడు అనుకో, అమ్మో మన మిడిమాలం దెబ్బకి ఎవడు తట్టుకోలేడు, ఇక మన నడమంత్రం దెబ్బకి అసలు ఎవడు తట్టుకోలేడు. అందుకనే మనల్ని ఆయన ఆశీర్వదించగోరినప్పుడు నేల మట్టుకు దించుతాడు, నేల మట్టుకు తగ్గిస్తాడు. ఇక నడమంత్రాలు, మిడిమేలు, అహాలు, అహంకారాలు,
కారాలన్నీ ఏంటి ఏం చేస్తాడు? అది దీన స్థితిని చూపించి అప్పుడు లేవనెత్తుతాడు. ఇక ఆ తర్వాత నీకు ఎంత సంపద అన్నా రాని, నిన్నెంతన్నా వాడుకొని, నిన్నెంతన్నా హెచ్చించని, నువ్వేమంటావు తెలుసా? ఇదంతా ఆయన కృప, ఇదంతా ఆయన కృప. మనుషులు వచ్చి నిన్ను పొగిడినా సరే స్వీకరించవు. నువ్వు వారు పిచ్చోళ్ళారా నన్ను పొగుడుతున్నారు, ఏముందిరా నా దగ్గర, నా బతుకు ఇది, ఈ స్థాయికి పోయినోడిని నేను, నన్ను మళ్ళా తీసుకొచ్చి ఇలా నిలబెట్టింది నా తండ్రి. అంతకుముందు దేవుడు నిన్ను విరగొట్టక ముందు నిన్ను జనం పొగుడుతుంటే ఈ మీసాలు ఇట్టు తిప్పుతుంటావు. ఏందనుకున్నాం మరి అంటుంటావు. ఇప్పుడు తెప్పవు. దేవుడు నిషాదించి మళ్ళీ లేవనెత్తాడు చూడు, అప్పుడు తెప్పవు. అప్పుడు జనం వచ్చి నువ్వు ఎంత అంటే నేను కాదు ప్రభు అంటుంటా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమైంది సోదరులు? నిజంగా అర్థమైందా? సేవకులకైనా ఇదే పద్ధతి. అంటే నేను వచ్చిన రూట్లో వస్తున్నారు వాళ్ళు కూడా, సెగ తగులుతుంది వాళ్ళకి కూడా. తగులుతున్నప్పుడు అన్నా అంటున్నారు, అంతే ఉంటుంది. అన్నా అంతే ఉంటుంది. వచ్చా అదే దారిలో వచ్చా, వస్తున్నారుగా రండి, ఏం కాదు, ఏం కాదు, ఆయన ఉన్నాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. ఇంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గ్రహించారు కదా? ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఎందుకు వస్తాయి? ఆయన మహిమ కొరకు వస్తున్నాయి, మనల్ని ఖాళీ చేయడానికి వస్తున్నాయి, తన ప్రభావంతో మనల్ని నింపటానికి వస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు మన దీన స్థితిని చూసి అయ్యో పాపం అనుకున్నారు. చూసావు, ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తే కొంతమంది అయినా జాలిపడ్డోళ్ళు ఉన్నారు. చూసి అయ్యో పాపం అనుకున్నోళ్ళు, వాళ్ళందరూ ప్రభు వైపు తిరుగుతారు. కానాలోని మొదటి సూచక క్రియ యేసు చేసి తన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి అని రాసింది. కొంతమంది మహిమను చూడండి మారు మనసు పొందరు. చూపిస్తాడు, నీ జీవితాన్నే 10 మందికి ఒక సాక్ష్యంగా చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, దిగజారిపోవద్దు. ఓదార్పు కోసం చెప్పట్లా, ఏదో మీ కన్నీళ్ళట తుడవటానికి చెప్పట్లా, ఉన్న సంగతి చెప్తున్నా, దేవుడు చెయ్యబోతున్న సంగతి చెప్తున్నా. నా హృదయంలో దేవుడు ఉంచిన వాక్కు చెప్తున్నా. నేను ఇక్కడ కూర్చున్న మీరే కదా, లైవ్లో వేలాది మంది ఉంటారు, తర్వాత వేలాది మంది చూస్తారు. ఎవరిని ఉద్దేశించి నా తండ్రి ఈ మాటలు మాట్లాడుతున్నాడో వారు ఖచ్చితంగా ఈ వాక్కును పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా. మోషే ఖాళీ చేయబడకుండా దేవుని శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని పొందలేడు. ఐగుప్తు రాజు ఆహాన్ని దించి అంత పెద్ద ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని బయటికి తీసుకొని రావాలంటే మోషే ఎక్కించుకున్న ఐగుప్తు జ్ఞానం చాలదు, అది లోక జ్ఞానం పనికి రాదు. ఐగుప్తు రాజుని శాసించాలంటే లోక జ్ఞానానికి మించిన దైవ జ్ఞానం కావాలి.
ఎందుకంటే ఐగుప్తు రాజు దగ్గర మోషేకి విద్య నేర్పిన గురువులు ఉన్నారు. ఒకవేళ మోషే వెళ్ళి తన ప్రతాపాలు అక్కడ చూపించడానికి ట్రై చేస్తే అంతకు మించిన ప్రతాపం కలిగిన గురువులు అక్కడ ఉన్నారు. అసలు మోషేకి చదువు నేర్పింది వాళ్ళేగా. వాళ్ళెట్ట బతకనిస్తారు మోషేని? అందుకని మోషేని పక్కగా తీసుకొచ్చి 40 ఏళ్ళు ఖాళీ చేసి దేవుడు తన శక్తితో, జ్ఞానంతో, మహిమతో నింపి ఐగుప్తుకు పంపిస్తే మోషే చేసిన కార్యాలు ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కొన్ని చేసి ఫస్ట్ టైం అనుకున్నారు, మా దగ్గర నేర్చుకొని పోయి మా మీదే ప్రయోగిస్తున్నావే నువ్వు. మోషే కర్రల్ని పాముల్ని చేయటం, నీళ్ళని రక్తంగా మార్చటం, ఈ ముచ్చట్లన్నీ మాకు కూడా వచ్చు అని వాళ్ళు చేశారు. చివరికి ఐగుప్తు ధూళిని మోషే కొట్టినప్పుడు అది వారి శరీరంలో, వారి తలల మీద పేలైంది చూడు, పేలు. ఆ పని వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తే అది వారి వల్ల కాల. అప్పుడు అన్నారు, రాజా రాజా మోషేది మాంత్రిక విద్య, మాలాంటి విద్య అనుకున్నాం కానీ కాదు, మోషే పక్షాన దేవుడు ఉన్నాడు, మోషే పక్షాన కార్యము చేయుచున్నది దేవుని వ్రేలు. దేవుని వ్రేలు అంటే అధికారము దేవునిది. ఇప్పటిదాకా మా దగ్గర నేర్చుకున్న విద్యలు ప్రదర్శిస్తున్నాడు అనుకున్నాం, అందుకే ఎదురు తిరిగాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మోషే కలిగి ఉన్నది మాలాంటి మాంత్రిక విద్య కాదు సుమా, సాక్షాత్తు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాయే మోషే పక్షాన ఉన్నాడు. అమ్మో, అది దేవుని వేలు. దానికి ఎదురెళ్ళావంటే అవుట్. అర్జెంటుగా వాళ్ళని పంపించేసాయి. ఎవరి వేలు కనపడితే దిగింది వాళ్ళకి నిష. దేవుని వేలు కనపడాలంటే మోషే తన కలిగి ఉన్నది ఏం కావాలి? అది రహస్యం. కాబట్టి టోటల్గా మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చిన ఆర్థిక దారిద్ర్యం కావచ్చు, మనకు ఎదురైనటువంటి అవమానకర పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఎందు నిమిత్తం? 2 కార్యాలు. నంబర్ 1 దేవుని మహిమ నిమిత్తం. నంబర్ 2 అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు.